స్వాగతం, స్వాగతం ఆనంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, వడి వడిగా రండి రారండి, దైవ కుమారుడు ఆసన్నమాయే, వడి వడిగా రండి రారండి, దైవ కుమారుడు ఆసన్నమాయే, దైవ కుమారుడు ఆసన్నమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం ఆనంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతం అనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ ఆర్కే ఉదయ్ కిరణ్, శ్రీమతి కుసుమ కుటుంబ సభ్యులు. ఆర్ నివేదిత పుట్టినరోజు సందర్భంగా మరియు 9వ తారీఖున పుట్టినరోజు జరుపుకుంటున్న ఆర్ నిహాల్ రోషన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ శ్రీ వారి గోవర్ధన్ రెడ్డి, శ్రీమతి వారి జసింతారెడ్డి దంపతుల 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గడిచిన కాలంలో వారి జీవితంలో దేవాది దేవుడు చేసిన సకల మేలులకు వారికి మంచి భవిష్యత్తు, ఆయుర ఆరోగ్యములు ప్రసాదించమని మరియు బిడ్డలు వారి రిషిత, వారి రోహిత్ రెడ్డి విదేశాలలో మొదలుపెట్టిన వ్యాపారాలు అభివృద్ధి చెందే విధంగా మంచి భవిష్యత్తు దేవుని కృప దయచేయమని కోరుతూ, మరియు కుటుంబంలో మరణించిన బంధువులు, స్నేహితుల, శ్రేయోభిలాషుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కీర్తిశేషులు కూరపాటి డొమినిక్ గారి 83వ జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ శ్రీమతి వైఎస్ విజయ్ కుమారి, డాక్టర్ కూరపాటి రంజిత్, ప్రియన్ డొమినిక్ మరియు అవంతిక డొమినిక్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ కీర్తిశేషులు పొలిపిరెడ్డి రాజు గారి 21వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ, మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుని యొక్క కృపావరములు దయచేయమని పొలిపిరెడ్డి పుష్పకుమారి, మనోజ్ కుమార్, రాజేష్ బాబు, మృదుల, హేమ పూజిత, హర్షిత్ రాజ్, లిఖిత్ రాజ్, స్మరణ్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయిన్పల్లి విచారణ 56వ పుట్టినరోజు జరుపుకుంటున్న కె జయప్రకాష్ రెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని రెవరెండ్ ఫాదర్
కె ప్రతాప్ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం గౌరవరం విచారణ. కీర్తిశేషులు యలమదుర్తి ఫ్రాన్సిస్, మేరీ, గుర్రాల వెంకటరత్నం, పుష్పం గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ యలమదుర్తి ప్రసాదరావు, నిర్మల జ్యోతి, యలమదుర్తి రంజిత్ కుమార్, మేరీ శాంతి, యలమదుర్తి రాజేష్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ. కీర్తిశేషులు అంబటి విన్సెంట్ గారి 8వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృపారావు, భారతి, మానస, రాహుల్, పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం ఉక్కునగన్ విచారణ. కెనడాలో పుట్టినరోజు జరుపుకుంటున్న శనివారపు ఆహ్లాద్ మరెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియు దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం జనగం విచారణ. పెంటారెడ్డి మరెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత డొమినిక్ గారి మహోత్సవాన్ని యావత్ శ్రీసభ ఘనంగా జరుపుతూ ఉంది. పునీత డొమినిక్ గారు చెబుతూ, మానవుడు తన మనోవికారములను తన ఆధీనంలో ఉంచుకున్నట్లయితే అతడు ప్రపంచాన్ని జయించినట్లే అని తెలియపరుస్తూ ఉన్నారు. ఇది వాస్తవము కూడా. ఇదే అంశాన్ని ఈనాడు క్రీస్తు ప్రభు తనను అనుసరించగోరువాడు ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని కానీ, వ్యామోహాలకు కానీ, తన స్వీయ జీవితానికి కానీ మరి ఆధారపడి జీవించకూడదు. క్రీస్తును అనుసరించాలి అంటే సంపూర్ణంగా తనను తాను త్యజించుకోవాలి అని తెలియపరుస్తూ ఉన్నారు. కనుక మనము ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి పాపములను, తప్పిదములను జ్ఞాపకపరుచుకుంటూ మనము క్రీస్తుని ఏ విధంగా అనుసరిస్తూ ఉన్నామో, ఆయన యొక్క అడుగుజాడలో, ఆయన సిలువను మోసే విధానంలో మనం ఏ విధంగా మన విశ్వాసపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ దివ్యమైనటువంటి పూజలో పవిత్రంగా పాలు పంచుకునే ముందు మనం చేసినటువంటి పాపములను ఒక క్షణము కండ్లు మూసుకొని చేతులు జోడించి ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపబలినని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మరల నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత దోమునికు సద్గుణములను బోధనలను నీ శ్రీ సభకు తోడ్పడునుగాక. నీ సత్యములను మిక్కిలి ఉత్సాహముతో బోధించిన ఈ పునీతుడు మా తరపున నీ చెంత పట్టుదలతో విజ్ఞాపనం చేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీ పితరులను ప్రేమించెను గనుక వారి సంతానమైన మిమ్ము కూడా చేపట్టెను. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 32వ వచనం నుండి 40వ వచనం వరకు. భూతకాలమును మీ పుట్టుకకు ముందటి కాలమును దేవుడు నరుని సృజించిన ఆది కాలమును పరిశీలింపుడు. నేల 4 చెరలుగు గాలించిన ఇంతటి మహావాక్కు ఎంతైనా గలదా? ఇంతటి మహాభాషణము ఎందైనా వినిపించినదా? మీరు తప్ప మరి ఏ జాతి అయినా నిప్పు మంటల నడుమ నుండి తమ దేవుడు మాటాడుగా విని ఇంతవరకు బ్రతికియున్నదా? ఏ దేవుడైనా వెళ్ళి ఒక జాతి నడుమ నుండి మరి ఒక జాతిని తరలించుకొని వచ్చెనా? కానీ మీరు కన్నులారా చూచుచుండగానే మీ దేవుడు పరీక్షలతో, అద్భుతములతో, సూచన క్రియలతో, యుద్ధముతో, మహాబల సామర్థ్యములతో, భయంకర కార్యములతో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను గదా. ప్రభువు తప్ప మరి ఒక దేవుడు లేడని రుజువు చేయుట కొరకే ఆయన ఈ కార్యములను చేసెను. మీకు ఉపదేశము చేయుట కొరకే ఆయన ఆకాశము నుండి తన భాషణమును వినిపించెను. ఈ భూమి మీద ఆయన మీకు తన మహాగ్నిని చూపించెను. ఆ అగ్ని నుండి మీరు ఆయన వాక్కు వింటిరి. ప్రభు మీ పితరులను ప్రేమించెను కనుక వారి సంతానమైన మిమ్ము కూడా చేపట్టెను. స్వయముగా తన మహాశక్తితో మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చెను. మీరు బయలు వెడలి వచ్చినప్పుడు మీకంటే సంఖ్యావంతులను శక్తిమంతులునైన జాతులను ఆయన మీ ఎదుట నుండి తరిమివేసి వారి దేశములను మీకిచ్చెను. నేటికి మీరు వానిని అనుభవించుచున్నారు. కనుక నేడు ఈ సత్యమును బాగుగా గుర్తించి హృదయమున నిలుపుకొనుడు. మీది ఆకాశము గాని క్రింది నేల మీది గాని ఆయనే దేవుడు గాని మరి ఒకడు లేడు. నేను ఆదేశించినట్లుగానే మీరు ఆయన ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానముకు క్షేమము కలుగును. ప్రభువు మీకు భుక్తము చేయనున్న నేల మీద మీరు కలకాలము వర్ధిల్లుదురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నీ చేయుదములను గూర్చి, నీ చేయుదములను గూర్చి చింతింతును. నీ చేతలను తలపోసెదను. నీ చేయుదములను గూర్చి చింతింతును, నీ చేతలను తలపోసెదను. అందరూ. నీ చేయుదములను గూర్చి చింతింతును, నీ చేతలను తలపోసెదను. దేవా, నీ క్రియలు పవిత్రమైనవి. నీ వలె ఘనుడైన దేవుడు ఎవరు? నీవు అద్భుత కార్యములు చేసితివి. నిఖిల జాతులలో నీ శక్తిని వెల్లడి చేసితివి. అందరూ. నీ చేయుదములను గూర్చి చింతింతును, నీ చేతలను తలపోసెదను. యాకోబు యోసేపుల సంతతి వారైన నీ ప్రజలను స్వీయ బలముతో రక్షించితివి. దేవా, నిన్ను చూచి జలములు భయపడెను, సముద్రాగాధము కంపించెను.
అందరూ నీ చేయిదములను గూర్చి నీ చేయుదములను గూర్చి చింతింతును నీ చేతలను తలపోసెదను. నీ చేతులను తలపోసెదను. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకు మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము, నా ఆత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. హల్లెలూయా హరి హల్లెలూయా, హల్లెలూయా హరి హల్లెలూయా, హల్లెలూయా హరి హల్లెలూయా, హల్లెలూయా హరి హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి 28వ వచనం వరకు. యేసు ఇట్లనెను, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనం ఏమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కరికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మోషే ప్రవక్త ఇజ్రాయేల్ అందరికీ కూడా దేవుని యొక్క వైభవాన్ని, దేవుని యొక్క అత్యంత శక్తివంతమైనటువంటి క్రియలను గూర్చి వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన చెబుతూ, పైనున్నటువంటి ఆకాశంలో కానీ క్రింద నేల మీద కానీ యావే తప్ప మరొక్క దేవుడు లేడు అని అనడానికి అనేకమైనటువంటి రుజువులు, సాక్ష్యాలు మీరే చూసి ఉన్నారు అని ఆయన తెలియపరుస్తూ, ఈ రుజువులు సాక్ష్యాలన్నింటినీ కూడా వారికి చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఆదిలోనూ భవిష్యత్తులోనూ భూతకాలంలోనూ దేవుడి వలె మరెవ్వరునూ కూడా మాట్లాడినట్లుగా మనం ఎన్నడూనూ కూడా చూసి ఉండరు. అదే రీతిగా మండుచున్నటువంటి పొదలో నుంచి దేవుడు మాట్లాడడం అనేది ఈ లోకంలో ఎన్నడూ కూడా జరగనటువంటి ఒక మహా అద్భుతమును మీరు కనులారా చూసి ఉన్నారు అని, వేరే దేశంలో బానిసలుగా మ్రగ్గుతున్నటువంటి ఈ జాతి ప్రజలను
స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడానికై దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చిహ్నాల ద్వారా దేవుడు మీకు రక్షణను అనుగ్రహించాడు, దానికి మీరే సాక్షులు అని తెలియపరుస్తూ మోషే ప్రజలందరికీ కూడా మరి బోధిస్తూ ఉన్నారు. ఆయన చెబుతూ, ఈ దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో, పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కనబరుస్తారో అట్టి కుటుంబాలు వారి సంతానము కూడా దీర్ఘాయుష్యును పొందుకుంటారు. ఆ కుటుంబాలు దేవుని చేత దీవించబడతావి అని మోషే ప్రవక్త ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉన్నారు. ఇది 100% అక్షర సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతారో, ఏ కుటుంబం అయితే దేవుణ్ణి విశ్వాస జీవితంలో జీవిస్తారో అట్టి కుటుంబాలు, వారి సంతానము, వారి తరాలు 30 60 100 దీవించబడతాయి. అందుకే అలాంటి దేవుణ్ణి మనం ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ఆ ప్రభువుని మనము ఆయనతో ప్రయాణం చేయాలి అని ఈరోజు సువార్త పఠనం మనకు తెలియపరుస్తూ ఉంది. క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు, నన్ను అనుసరింపగోరువాడు మొట్టమొదటిగా తాను చేయవలసినటువంటి 2 ప్రధానమైనటువంటి కార్యాలు. మొదటిది తను తాను త్యజించుకోవాలి. ఏ వ్యక్తి అయితే తనను తాను త్యజించుకుంటారో వారు మాత్రమే దేవుణ్ణి పరిపూర్ణంగా అనుసరించగలుగుతారు. వారు మాత్రమే దేవుని పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో వారు విశ్వాస జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తారు. వారు మాత్రమే క్రీస్తుని పరిపూర్ణంగా అనుసరించేటువంటి ప్రజలు. ఈ త్యాగము, ఈ పరిత్యజించుకోవడం అనేది కేవలము జీవితంలో ఒక్కరోజో, జీవితంలో ఒక్క క్షణమో, సంవత్సరానికి ఒకసారో లేదా నెలకొకసారో జరిగేటువంటి కార్యము కాదు. ఇది తనను తాను పరిత్యజించుకోవడం అనేది నిరంతరము ప్రతిరోజు జరగవలసినటువంటి కార్యం ఇది. అందుకే ఇది అంత సామాన్యమైనటువంటి క్రియ కాదు తనను తాను త్యజించుకోవడం అనేది. మరి ఎందుకు మనలకు మనము పరిత్యజించుకొని క్రీస్తును అనుసరించాలి అంటే, మొట్టమొదటి కారణము మనము మన చిత్తానికి కాకుండా దేవుని యొక్క చిత్తానికి ప్రాధాన్యతని ఇవ్వడానికి. అందుకే బైబిల్ గ్రంథంలో అబ్రహామును దేవుడు ఎన్నుకున్నప్పుడు తన సమస్తాన్ని, కుటుంబాన్ని, బిడ్డలను, తన జాతి వారిని, తన తెగవారిని, తన ఊరు వారిని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికై, దేవుని యొక్క చిత్త ప్రకారము తాను దేవుణ్ణి అనుసరించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్నాం. క్రీస్తును అనుసరించినటువంటి శిష్యులు సైతము కూడా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికై, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుట కొరకై వారు తన జీవితాలను, వారు చేస్తున్న వారి కుటుంబాలను పరిత్యజించి క్రీస్తును అనుసరించారు. కనుక ఈరోజు నీవు నేను క్రీస్తును అనుసరించాలి అంటే మనకు మనము సంపూర్ణంగా త్యజించుకొని దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసుకొని దానికి ప్రాధాన్యతని ఇవ్వడము, అదే మనకు మనము త్యజించుకోవడం అంటే. మనలో ఉన్నటువంటి నీ స్వీయ ఆలోచనలను, స్వంత లాభాలను, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి అపరాధ భావాన్ని, మనలో ఉన్నటువంటి ప్రాపంచిక వ్యామోహాలను అన్నింటినీ కూడా పరిత్యజించి క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తానికి ప్రాధాన్యతనివ్వగలగాలి. ఇది అంత సులభతరమైనటువంటి కార్యము కాదు. అందుకే క్రీస్తును అనుసరించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, సమస్యలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటి అంటే మనము మన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన స్వీయ ఆలోచనలు జరగాలి అని తలంచుకుంటూ ఉంటాం. అందుకే ఇవన్నీ మన జీవితంలో ఎదురుపడుతూ ఉంటాయి. అందుకు మనము ప్రభువుని మొట్టమొదటిగా అనుసరించాలి అంటే
మనల్ని మొట్టమొదటిగా మనలను త్యజించుకోగలగాలి. రెండవది క్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నాడు, తనను అనుసరించాలి అంటే చేయవలసినటువంటి రెండవ కార్యము తన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరించాలి అంట. తన సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటో మనం సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోవాలి. ఒకరోజు ఒక విశ్వాసి ఇలాగే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి పూజ అయిన అనంతరము గురువు యొద్దకు వచ్చి, అయ్యా నేను క్రీస్తును అనుసరిస్తాను, నాకు ఒక సిలువనివ్వండి, నేను దాన్ని మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఆ సిలువను నేను ఎత్తుకొని క్రీస్తును అనుసరిస్తాను అని అన్నాడు అంట. వెంటనే విచారణ గురువులు కూడా ఒక మాట ఆయనకి ఏమీ సమాధానం చెప్పగా దేవాలయంలో ఉన్నటువంటి ఒక పెద్ద సిలువను అతనికి అప్పచెప్పాడు. ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఆ సిలువను పట్టుకొని నడుస్తూ ఉన్నాడు అంట. నడిచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సిలువ తనకు భారంగా మారిపోయింది. తన మోయలేనటువంటి స్థితిలో ఉండిపోయాడు. తన మోయడానికి కష్టతరముగా ఉంది. వెంటనే ఆలోచించాడు అంట, అయ్యో ఈ సిలువ చాలా భారంగా ఉందే, చాలా బరువుగా ఉందే, ఇంక నేను ఒక 4 కిలోమీటర్లే మోయలేకపోతూ ఉన్నాను, నా జీవితాంతం దీన్ని ఏ విధంగా మోయాలి అని అనుకొని మరలా ఆ సిలువను అక్కడ విడిచిపెట్టి మరలా విచారణ గురువుల యొద్దకు వచ్చి, ఫాదర్ గారండి, ఆ సిలువ నేను మోయలేకపోతూ ఉన్నాను, కొంచెం తేలికైనటువంటి సిలువనివ్వండి అని అన్నాడంట. మరలా విచారణ గురువులు ఏమీ మాట్లాడకుండా కొద్దిగా తేలికపాటైనటువంటి సిలువను చేతిలో పట్టుకోవడానికి వీలు పడేటువంటి విధంగా ఒక సిలువను తన చేతికి అప్పగజెప్పాడు. ఆ వ్యక్తి దాన్ని పట్టుకొని, అయ్యో ఇది చాలా సులభతరంగా ఉందే, దీన్ని నేను పట్టుకొని ఈ సిలువను నేను మోయగలను, దీన్ని నా జీవితాంతము నేను మోసి చూపించగలగాలి అని సంతోషంగా సిలువను పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు అంట. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైన తర్వాత ఆ సిలువ భారంగా మారింది. మరల తన చేతులంతా నొప్పులు రావడము, ఎక్కడికి వెళ్ళినా సిలువను మోసుకొని వెళ్ళడంలో ఇబ్బంది పడడము ఆ వ్యక్తి గమనించి మరలా ఈ సిలువ కూడా చాలా కష్టంగానే ఉంది అని మరలా విచారణ గురు యొద్దకు వచ్చి చెబుతూ ఉన్నాడు, అయ్యా ఈ సిలువ కూడా నేను కొంచెం భారంగా ఇబ్బంది పడుతూ ఉన్నాను, చేతులన్నీ కూడా లాగుతూ ఉన్నాయి, ఇంకా తేలికపాటి సిలువ ఏదైనా ఉంటే నా చేతులు, నా భుజాలు, నా శరీరం అలసిపోనటువంటి ఒక సిలువనివ్వండి అని అన్నాడు అంట. అప్పుడు విచారణ గురువులు చెబుతూ ఉన్నారు, ప్రియా బిడ్డ, దేవుని యొక్క సిలువను అనుసరించడము మోయడము అంటే, క్రీస్తుని యొక్క సిలువను మోయటము ధరించడము అంటే బాహ్యమైనటువంటి సిలువను ఎత్తుకొని నడవడము కాదు. క్రీస్తు సిలువ మీద చూపించినటువంటి ఆ త్యాగమును, క్రీస్తు సిలువ మీద చూపించినటువంటి ఆ ప్రేమను, క్రీస్తు సిలువ మీద చూపించినటువంటి ఆ క్షమాగుణాన్ని నువ్వు మోసి నీ జీవితంలో చూపించాలి. అది ఎంతో కష్టతరమైనటువంటిది. బాహ్యమైనటువంటి సిలువను మోయడము చాలా సులభతరమే, కానీ ఆ ప్రభు సిలువ మీద చూపిస్తున్నటువంటి ఆ త్యాగశీల గుణాన్ని నీ జీవితంలో చూపించగలగాలి. అది మానవునికి అత్యంత కష్టతరమైనటువంటి సిలువ. సిలువ మీద ఆయన చూపించినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమను, సంపూర్ణమైనటువంటి ప్రేమను ఆయన తన 2 చేతులను చాచి, ఇదిగో మానవ జాతిపై తనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమను వ్యక్తపరిచినట్లుగా నీవు నీ సహోదరుని పైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను చూపించగలగడమే సిలువను ధరించడము అంటే. ఆ సిలువను ఆయన మోస్తూ, ఆయన హింసిస్తూ ఉన్నప్పటికీ, ఆయన చంపివేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు సిలువ మీద నుండి పలుకుతున్నాడు, తండ్రి వీరు ఏం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి అని. ఆ సిలువ మీద ఆయన పలికినటువంటి ఈ త్యాగపూరితమైనటువంటి
ఆ క్షమాపూరితమైనటువంటి సిలువను నువ్వు ధరించాలి అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది వాస్తవం ప్రియ దేవుని బిడ్డలారా. క్రీస్తు ప్రభువును అనుసరించడం అంటే బాహ్యమైనటువంటి ఒక సిలువను ధరించడము కాదు. క్రీస్తును అనుసరించడం అంటే బాహ్యమైనటువంటి ఒక సిలువను మన గృహంలోనో మన ద్వారముల యొద్దో పెట్టుకోవడం కాదు. క్రీస్తుని అనుసరించడం అంటే ఆయనను మనము అనుసరించడము అంటే ఆయన యొక్క త్యాగమును మనం ధరించాలి. ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనము అలవరుచుకోవాలి. ఆయన చూపించినటువంటి క్షమాగుణాన్ని మన జీవితంలో నేర్చుకోవాలి. ఆ శిలువ పైన ఉన్నటువంటి ప్రతి గొప్ప ఫలాలను మన జీవితంలో ధరించాలి. అప్పుడే ఆ క్రీస్తుని పరిపూర్ణముగా మనము అనుసరించినటువంటి వారం అవుతాం. అది ప్రభు ఈరోజు చెబుతూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని మనం పొందుకొని తన ఆత్మను కోల్పోతే ఏమి ప్రయోజనం అని ప్రభు చెప్తున్నాడు. కనుక క్రీస్తుని అనుసరించే క్రమంలో, ఆ భగవంతుని మనము అనుసరించే క్రమంలో మన జీవితాన్ని కోల్పోయినా, మన జీవితంలో అనేకమైనటువంటి వాటిని కోల్పోయినా, క్రీస్తు మనకు తన ఆత్మతో మనలను తన సన్నిధిలోనికి చేర్చుకుంటాడు. మన ఆత్మలను, క్రీస్తు మన ఆత్మలను తన దివ్యమైనటువంటి సన్నిధిలోనికి చేర్చుకుంటాడు. దేనికి మించినటువంటి మహా గొప్ప వరము ఈ లోకంలో మనకి ఏమి కావాలి ఇంకా? కనుక ఈ ఆత్మ, ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి శరీరము ఒకరోజు మనము దేవుణ్ణి ముఖాముఖి దర్శించుకునేటువంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ లోకంలో మన అనేటువంటి స్వార్థము, నా అనేటువంటి స్వీయ ఆలోచన భావము సంపూర్ణముగా నాశనము చెంది నా దేవుడే సమస్తము అని ఎప్పుడైతే మనం భావిస్తామో మన జీవితంలో అన్నింటినీ కూడా కోల్పోయినా, మన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా దేవుడిని మనం సంపూర్ణంగా పొందుకుంటాం. కనుక మన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా, మన జీవితంలో సమస్తము పోగొట్టుకున్నప్పటికీ కూడా మన ఆత్మ మాత్రము దేవుని సన్నిధిలో ఉంటుందనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని, పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని మన జీవితంలో దేవునిపైన పెంపొందించుకుంటూ మన విశ్వాస ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చీకును దేవా దయతో నన్ను, చీకును దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నాళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై
కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేరును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత దోమనిక్కు ప్రార్థన సహాయమున మేము చేయు మనవులను కరుణతో ఆలకింపుము. ఈ పూజా బలి యొక్క మితిలేని శక్తితో విశ్వాసము కొరకు విరోచితముగా శ్రమించు వారికి నీ అనుగ్రహ భద్రతను దయచేయమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమును త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా వేద సాక్షి అయిన పునీత దోమనిక్ గారు క్రీస్తు వలె నీ నామ మహిమ కొరకు తన రక్తమును ధారబోసెను. ఈ విధముగా అతని మరణమునందు నీ మహాకార్యములు ప్రత్యక్షమగుచున్నవి. బలహీనులకు నీ శక్తి నొసగి నీ పరిపూర్ణతను రుజువు చేయుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా వారు నీకు ఉత్తమ సాక్షులుగా ఉండినట్లును అనుగ్రహించుచున్నావు. కావున స్వర్గపు శక్తులతో ఏకమై మేము భూమిపై నీ నిరంతరము పూజించుచు నీ ఘనతను ఎల్లప్పుడూ స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునాయు మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనం. మా లియో జగద్గురువును
మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోనూ పునీత జోసెఫ్ గారితోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును నిక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
తనివి తీరంగలో కొందమంది. జీవ విందు మనకై వెలసినండి. ఈ జీవ విందు మనకై వెలసినండి. ఆ ప్రేమ తీరాల దరి చేర్చునండి. తరలి రారండి ప్రభు విందు కొరకు. తనివి తీరంగలో కొందమంది. తరలి రారండి ప్రభు విందు కొరకు. తనివి తీరంగలో కొందమంది. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. విశ్వాసపాత్రుడును వివేకవంతుడనైన సేవకుడు ఇతడే. యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడినవాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత దోమనికు స్మరణను సందర్భమున నీ శ్రీసభ పరిపూర్ణ భక్తితో పరలోకపు దివ్య సంస్కార బలమును స్వీకరించునుగాక. ఈ దివ్య ప్రసాదము మాకు జీవాహారముగా ఉండునుగాక. ఈ పునీతుని బోధన ద్వారా సమృద్ధిగా ఫలించిన శ్రీసభ ఇతని నిరంతర విజ్ఞాపన ప్రార్థన సహాయమును పొందునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను, ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.